దేవుడితో ఏమన్నారంటే, మా రాజ్యాన్ని ఇచ్చే టైం ఇదే అని అడిగినప్పుడు, కాలాలు సమయాలు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, అది మీరు తెలుసుకోవడానికి కాదని దేవుడు చెప్పడానికి కారణం అది. యూదా గోత్రం సింహం కొరకు ఎదురు చూశారు. గబాల్న బాప్తిజం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్ళు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. వాళ్ళకు పోలిక అర్థం కాల. అది మనం చూస్తుంది సింహం కోసం కదా, గొర్రెపిల్ల వచ్చింది ఏంట అని. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏముందంటే, దేవుని కృప, దేవుని ప్రేమ అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు కరెక్ట్ చేస్తాడన్న విషయాన్ని మర్చిపోయి, దేవుడు అంటే మనం ఏం చేస్తున్నామంటే గొర్రెపిల్లలాగా దేవుడిని చుట్టానికి ప్రయత్నం చేస్తున్నాము, గొర్రెల కాపరిగా దేవుడిని చుట్టానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం కూడా 2000 సంవత్సరాల నుంచి యేసుప్రభు రాకడ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే సడన్గా ఏదో ఒక రోజు అప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను చూపిస్తే, ఈసారి కడబోర ధ్వని మోగి ఏమంటారంటే, అదిగో యూదా గోత్రపు సింహం అంటారు. మళ్ళీ మనుషుల ఆలోచనలు అన్నీ ఏమైపోతాయి, తారుమారు అయిపోయే రోజులు వస్తూ ఉన్నాయి. దేవుడు చాలా క్లియర్గా ఈ మాట చెప్తా ఉన్నాడు, నిశ్చయముగా నీ తలంపులు నా తలంపులు ఒకటి కాదు, నీ మార్గాలు నా మార్గాలు ఒకటి కాదు అని. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని, మన తలంపుల్ని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్న సత్యం వైపు తిప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇజ్రాయేలీలకు కూడా ఉంది మెస్సయ్య వస్తాడని వాగ్దానం, వాళ్ళకు కూడా ఉంది వాగ్దాన దేశంలోకి వెళ్తామని వాగ్దానం. కానీ ఏమైపోయారు, దేవుడంట కోపంలో వాళ్ళ దగ్గర ఒట్టు పెట్టుకున్నాడంట. ఏమని? నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి. బైబిల్లో ఉందన్నమాట, హెబ్రీ పత్రికలో. మనకింకా ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం మన మీద ఇంకా నిలిచి ఉండగా మనం జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, సావన్నిటిని దానియేలు గ్రంథ ధ్యానాల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో నెబుకద్నెజరు ఆ పట్టణాన్ని ముట్టడించినా కానీ నెబుకద్నెజరు చేతికి రాజ్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు కదా. ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే శత్రువుల దగ్గర ఉన్నప్పటికీ దానియేలు 8వ వచనంలో ఒక తీర్మానం చేసుకున్నాడని, దేవుని కొరకు తన్ని తాను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దానియేలు అటువంటి నిర్ణయం తీసుకున్నాడో 9వ వచనంలో మనం ఇంకో విషయాన్ని గమనిస్తా ఉన్నాం. చదువుతారమ్మా? దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందననుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనను. చూడండి, ఏమనుగ్రహించాడంట? కృపా కటాక్షము నొందననుగ్రహించెను గనుక. అంటే దానియేలు పైన ఉన్న అధికారికి దానియేలు మీద కృపా కనికరం కలగడానికి కారణం ఎవరు? మళ్ళీ దేవుడు. కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవాలా. శత్రురాజులకు అప్పచెప్పింది ఎవరు? దేవుడే. అధికారుల కింద ఉన్న దానియేలుకి ఎప్పుడైతే దానియేలు తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడో తను అపవిత్రపరచుకోకూడదని, దేవుడే దానియేలు యొక్క అధికారికి ఏం చేశాడు? కృపా కటాక్షములు కలిగి ఉండాలని అటువంటి మనస్సుని దేవుడే కలుగు చేశాడంట. కలుగు చేసిన తర్వాత దానియేలు ఏం చేశాడంటే, ఈయన అధికారికి కృప ఉంది కాబట్టి నా మీద నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలని దానియేలు ఉండకుండా మరణానికి సైతం వెనుదీయకుండా ఏం చేశాడు? ఆయన విశ్వాసాన్ని, లేకపోతే దేవునిలో ఆయన తీసుకున్న తీర్మానాన్ని అధికారి దగ్గర ఏం చేశాడు? దానియేలు ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? మాకు ఒక 10 రోజులు మీరు టెస్ట్ పెట్టండి, మిగతా వాళ్ళకి ఏం పెడతారు అయ్యే పెట్టండి, కానీ నేను కావాలని నేను అడుగుతున్నా మాత్రం నాకు పెట్టండి, 10 రోజుల తర్వాత చూడండి, తేడా వస్తే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి అధికారి దగ్గర ఏం చేశాడు? దానియేలు మాట్లాడాడు. గమనించండి, విశ్వాసము అనేది హృదయంలో ఉంటే
దాన్ని నోటితో ఒప్పుకోకుండా ఆగలేము మనం. ఫెయిత్ కెనాట్ కీప్ యూ ఫ్రమ్ కన్ఫెసింగ్. నీ విశ్వాసము నీ నోటితో ఒప్పింపజేస్తూ ఉంటుంది ప్రతిసారి. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసంలో ఉన్నాం అనుకుంటారు, చాలా మౌనంగా ఉంటారు. మనం చదివే కాలేజీల్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మనం పనిచేసే ఏరియాల్లో కావచ్చు, మనం నివసించే ఏరియాలో కావచ్చు, క్రైస్తవులుగా చాలామంది మౌనంగా ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదువుకుంటూ ఉంటారు, విశ్వాసం అనుకుంటాం. కానీ విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది? నువ్వు క్రీస్తుతో ఉన్నావు కదా అని చెప్పి పేతురుని అడిగినప్పుడు పేతురు ఏం చేశాడు? నాకు తెలియదు అని బొంకాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగొచ్చాడో, పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం ఉంది. ఏంటది? విశ్వాసం అనేది ఎవరిచ్చే వరం? పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చే వరం కదా. ఆ వరాన్ని పొందుకున్న తర్వాత పేతురు ఏం చేశాడు? అందరూ వీళ్ళేం తాగారేమో అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడం మొదలు పెడితే నిలబడి ఏం చేశాడు? ఆయన దేన్ని నమ్ముతా ఉన్నాడో, ఆయన నిరీక్షణ ఏంటో, ఆయన విశ్వాసాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు. స్టెఫెన్ని ఎందుకోసం నియమించారు? యాక్చువల్గా స్టీఫెన్ ఎందుకోసం నియమించారు చర్చిలో విధవరాళ్ళకి ఫుడ్ అను బట్టలు ఇచ్చే మేనేజ్మెంట్లో ప్రాబ్లం వచ్చింది. ఈ శిష్యులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే బయటకు వెళ్ళి సువార్త సేవ చేస్తూ ఉన్నారు. అపోస్తులందరూ చర్చిలో విధవరాలను చూసుకోవడానికి ప్రాబ్లం వచ్చింది. అంటే చర్చ్ని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రాబ్లం వచ్చింది. మేనేజ్ చేయడానికి యాక్చువల్గా స్టీఫెన్ని ఎన్నుకున్నారు, స్టీఫెన్తో పాటు ఇంకొక 6గురిని. కానీ స్టీఫెన్ విశ్వాసి కాబట్టి ఏం చేశాడు? ఆ విశ్వాసాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. విశ్వాసం ఏం చేస్తుంది అంటే నీ స్టాండ్ని దేవుడితో ఉన్న నీ స్టాండ్ని నీ పక్కన వాళ్ళకి ప్రకటించేటట్టు చేస్తుంది. ఒకవేళ అటువంటి నేచర్ మనకు లేదనుకోండి, మన నిరీక్షణ ఏంటో, మన విశ్వాసం ఏంటో ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని పరీక్షించుకోవడం చాలా మంచిది. దేవుడి గురించి తెలిస్తే, నిజంగా దేవుని ప్రేమను రుచి చూస్తే నోరు మూసుకుని సైలెంట్గా కూర్చోలేము. ప్రాణం పోద్ది కదా అంటే ప్రాణం పోయినా పర్లేదు, కానీ నోరు మూసుకుని మనం సైలెంట్గా అది శ్రమ అయిపోద్ది. అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు ఎందుకు శ్రమ? నువ్వు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు కానీ రుచి చూస్తే, ఆ ప్రేమించే వారి హృదయాన్ని మనం ఇబ్బంది పెట్టలేము. ఆయన హృదయం దేని కొరకు తప్పిస్తూ ఉంటుంది? దేని కొరకు ఆలోచిస్తూ ఉంటుంది? నశించిపోతున్న ఆత్మల కొరకు ఆశిస్తూ ఉంటుంది. దేవుని చిత్తం ఏంటి? అనేకుల్ని క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి ఏం చేయాలనుకున్నాడంట? తనకి కుమారులుగా చేసుకోవాలని తండ్రి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. సో తండ్రి సంకల్పం ఏంటి? దేవుని కుమారులుగా జనాలు మారాలని. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా వాళ్ళు దేవుని కుమారులుగా మారాలి అంటే వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాలా? అంగీకరించి విశ్వాసంలోకి వచ్చి దేవుని స్వారూప్యంలోకి వాళ్ళు ఎదగాల. కానీ ఆ ప్రక్రియ జరగాలి అంటే దానికి ఎవరు కావాలా? దానికి ఏం కావాలా? చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చిన దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రకటించే యాజక సమూహం కావాలా దేవుడికి. నిజమైన విశ్వాసం మనుషులు ఏం చేస్తుంది అంటే సైలెంట్గా కూర్చోలేదు. ఇబ్బందులోకి నువ్వు వెళ్తావని తెలిసినా చెప్పకపోతే ఇంకా ఇబ్బంది పడిపోవడం అనేది మనలో జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రకటించడం జరగకపోతే లోపల అలజడి పెరిగిపోతూ ఉంటుంది. దేవుని కొరకు చేయకపోతే లోపల తపన పెరిగిపోతూ ఉంటుంది. దేవుని గురించి ఆయన మంచితనాన్ని లోకానికి ప్రకటించకపోతే మనం సైలెంట్గా కూర్చోలేము. అది విశ్వాస యొక్క లక్షణం. మనం ప్రశాంతంగా తడిగొడ్డేసుకుని తల కింద దిండేసుకుని నిద్రపోతున్నాము అంటే మనం ఎటువంటి విశ్వాసంలో ఒకసారి గమనించుకోవడం మంచిది. అవసరం కొరకు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళము,
లేకపోతే దేవుణ్ణి నిజంగా ప్రేమించి దేవుడి కోసం బ్రతికే వాళ్ళమో మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక పక్క చిన్నోడు, ఈయనకంటే పెద్దవాళ్ళు అందరూ రాజ్యంలో కాంప్రమైజ్ అయిపోయారు. రాజుగారు ఆఫర్ ఇస్తా ఉన్నాడు, కానీ మరణానికి సైతం వెనకదీయకుండా ఆయన నోటితో ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నన్ను టెస్ట్ చేసి చూడండి, తర్వాత మీ ఇష్టం అన్నాడు. అయితే ఎప్పుడైతే అటువంటి ఒప్పుకోలు దానియేలు నోట్లోంచి వచ్చిందో, మనకి చదువుతారమ్మా 12-13 వచనాలు చదువుతారా? భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. ఒకవేళ 10 రోజుల తర్వాత అవ్వకపోతే, 10 రోజుల తర్వాత తేడా కనిపించలేదు అనుకోండి, ఆవిడ పరిస్థితి ఏంటి? అది విశ్వాసం. ఆవిడ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి అంటే షడ్రక్ మేషకులు చెప్పిన మాట, రక్షించడానికి నా దేవుడు సమర్థుడే, రక్షించకపోయినా లేకపోయినా అలా కదా. రక్షించాలో వద్దు ఆయన ఇష్టం, రక్షించకపోయినా మేము ఆయన్నే కదండి. ఒకవేళ మార్పు కనిపించక వీళ్ళు ఒకవేళ తక్కువ కనిపిస్తే దానియేలు పరిస్థితి ఏంటి? దానియేలు అయితే నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయం ప్రకారం చెయ్యాలో లేదో ఎవరిష్టం? దేవుడిష్టం. చేస్తే బ్రతుకుతాడు, చేయకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయినా కానీ తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి కోసం నిలబడ్డాం అనుకోండి, మరి ఇంతగా నిలబడితే నాకు ఉద్యోగం దేవుడు ఇస్తాడా అంటే ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే దేవుడిని అడుగుతున్నాను, అడిగితే దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా కూడా ఉంటాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దేవుణ్ణి సేవిస్తాను. దేవుడి కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు రిజల్ట్ని ఆశించి మనం తీసుకుంటున్నామంటే అది విశ్వాసం కాదు. రిజల్ట్ నీకు పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా కూడా రావచ్చు. గమనించండి, చాలామంది విశ్వాసాన్ని ఇంకో రకంగా తీసుకుంటారు. విశ్వాసం అంటే ఎట్లా తీసుకుంటారంటే పాజిటివ్గానే వస్తుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అనుకుంటారు. కాదు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించాలో వద్దో ఆయన ఇష్టం. ఆయన రక్షించకపోయినా నీకు నాకు ఉద్యోగాలు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. నిన్ను నన్ను స్వస్థపరచడానికి దేవుడు సమర్థుడు. నీకు నాకు సంపూర్ణతనివ్వడానికి దేవుడు సమృద్ధినివ్వడానికి దేవుడు సమర్థుడు. నువ్వు నేను అంటే దీర్ఘాయుష్తో బ్రతికింపజేయడానికి దేవుడు సమర్థుడు. కానీ ఒకవేళ దేవుడు అలా చేయకపోయినా కానీ నా నిర్ణయం నాదే, నేను దేవుడి కోసం నిలబడుతున్నాను అనేది విశ్వాసం. ఖచ్చితంగా జరగాలని రూల్ ఉందా? రూల్ లేదు. సింహాల బోన్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సింహాల నోట్లో పడి చచ్చిపోయిన విశ్వాసులు ఉన్నారు. అగ్నిలో నుంచి కనీసం పొగ వాసన లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు విశ్వాసులుగా మంటల్లో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బట్టి చనిపోయిన తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు చిన్న ప్రాయంలోనే జీవితాన్ని సజీవయాగంగా సమర్పించే దేవుడి కొరకు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రిజల్ట్ మనకి ఈ లోకంలో ఇమ్మెటీరియల్ మనం గుర్తించి, ఈ లోకానికి సంబంధించింది కాదని మనం గుర్తించి మనం ఏం చేయాలో దేవుని కొరకు స్టాండ్ తీసుకోవాలి. అది విశ్వాసం. దానియేలు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుంటే 17వ వచనం చూడండి, మళ్ళీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
17th verse, ఫస్ట్ చాప్టర్. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, ఏమండి దేనండి? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. శత్రురాజులకి ఇచ్చినాడు దేవుడే, అవునా? అధికారుల దగ్గర కృపా కటాక్షములు ఇచ్చినాడు దేవుడే. ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడే. జ్ఞానాన్ని ఇచ్చినాడు దేవుడే. ఏమి ఇచ్చాడండి? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు వివేచనయు. అంటే అన్ని సైన్సెస్ మీద ప్రావీణ్యత ఇచ్చాడు, వివేచన దేవుడు ఇచ్చాడు. గమనించండి, శత్రువుల దగ్గర ఉన్నప్పటికీ దానియేలు దేవుని కోసం జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? దానియేలు జీవితంలో అధికారుల దగ్గర దానియేలుకి కృపా కటాక్షాన్ని అనుగ్రహించాడు. కృపా కటాక్షాలు అనుగ్రహించిన తర్వాత దానియేలు అక్కడి నుంచి మళ్ళీ లూజ్ అవ్వలేదు, కానీ అంటే లూజ్గా బిహేవ్ చేయలేదు, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కష్టమో నష్టమో చావుకైనా కానీ తెగించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని, హృదయంలో తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా బయటకు ఏం చేశాడు? ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈసారి జ్ఞానాన్ని, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యాన్ని, వివేచన్ని, దర్శనాల్ని, కళల్ని వివేచింపగలిగే జ్ఞానాన్ని దానియేలుకి ఇచ్చాడు. గమనిస్తున్నారా? రెండు సైమల్టేనియస్ జరుగుతూ ఉన్నాయి. శత్రువుల చేతికి ముందు సరిగ్గా ఉండండి అన్నాడు ఇజ్రాయేలీలతో. ఇజ్రాయేలీలు సరిగ్గా లేరు, విగ్రహారాధన చేశారు, బబులోనికి వెళ్ళిపోయారు, శత్రువుల చేతికి వెళ్ళారు. ఈ శత్రువుల్లో ఉన్నప్పుడు దానియేలు సరిగ్గా ఉండటం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? కృపా కటాక్షాలని అధికారులకు ఇచ్చాడు. ఆయన హృదయంలో ఎప్పుడైతే కృపా కటాక్షాలు వచ్చినాయో దాంట్లో ఎంజాయ్ చేయలేదు, కానీ ఆయన ఒప్పుకున్న దాన్ని, మనసులో అనుకున్న దాన్ని ఈ కృప పొందుకుంటున్న అధికారుల దగ్గర నోరు తెరిచి ఒప్పుకున్నారు. చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు. దానియేలుకి అధికారుల దగ్గర ఫేవర్ ఉండింది, కృపా కటాక్షాలు ఉన్నాయి. మరి వీడికి నేనంటే ఇష్టం, వీడు చెప్పింది నేను చేయలేదు అనుకో, పరిస్థితి ఏమవుద్దు అని చెప్పి వాళ్ళు అధికారి చెప్పిన పని చేయలే అక్కడ దానియేలు. గమనించండి, దేవుడు కృపా కటాక్షం అధికారికి ఇచ్చాడు. అంటే అధికారికి దానియేలు మీద మంచి ఒపీనియన్ ఉండింది. మంచి ఒపీనియన్ ఉంది కదా, ఆయన ఇచ్చింది నేను ఆఫర్ చేసింది నేను తీసుకోకపోతే ఆ మంచితనం పోద్దేమో అని చెప్పి భయపడలా. మనకు చాలామందికి ఈ భయాలు ఉంటాయి. మన పైన అధికారులు ఉంటారు, లేకపోతే మన పైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనతో బాగుంటారు. అరే బాగున్నాడు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎట్లాంటి వాళ్ళు దేవుడు కృప కదా, ఆయన చెప్పిన పని మనం చేసేద్దాంలే అనుకుంటాం మనం. వాళ్ళకి మన మీద అట్లాంటి ఫేవర్ ఉండటానికి, మంచితనం ఉండటానికి కారణం దేవుడే, కానీ దేవుడు మనకు వాళ్ళ మంచితనం చూపించినంత మాత్రాన వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అవ్వమని చెప్పలా. నీ హృదయంలో నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బాహ్యంగా లేకపోతే బాహాటంగా ఒప్పుకోమన్నాడు దేవుడు. దానియేలు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యాన్ని ఇస్తున్నాడు. దీంతోపాటు దానియేలుకి వివేచన ఇస్తున్నాడు. మొదటి వర్షము కడవడి వర్షం అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కృమ్మరింపు గురించి లేకపోతే అనాయింటింగ్ గురించి ఈ మధ్యలో చర్చిల్లో చాలామంది చెప్తూ వింటా ఉన్నాం మనం. అంటే సంఘం స్టార్ట్ అయినప్పుడు సంఘం మీద ఉన్న అనాయింటింగ్ ఎంత ఉందో, అభిషేకం ఎంత ఉందో, సంఘం చివరిలో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ అభిషేకం ఉంటుంది, రెండింతలు ఉంటుందని చెప్పి యోవేలు రాసిన ప్రవచనాన్ని అందరూ ఈ మధ్య మాట్లాడతాం మొదలుపెట్టారు. అంటే సంఘం మొదట్లో ఉన్నప్పుడు ఉండే అభిషేకం కంటే ఇప్పుడు అభిషేకం ఎక్కువ ఉంటే, అసలు సంఘం లేనప్పుడు దానియేలుకి ఉన్నంత వివేచన ఇప్పుడు సంఘస్థుల్లో ఎంతమంది క్రైస్తవులకు ఉంటుంది? అవునా? పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడు? యోహాను సువార్త 16:12 చూడండి. యోహాను సువార్త 16:12 చూడండి. పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడు? చదువుతారా? ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు.
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఏమని చెప్పాడండి? సంభవింపు అంటే పరిశుద్ధాత్మ దేవుడు జాతకాలు చెబుతాడని కాదు. నీకు పెళ్ళి అవుద్దా అవ్వదా, పెళ్ళైన అమ్మాయికి ఎంత పొడుగు చుట్టూ ఉంటుంది, ఉద్యోగం, ఈ జాతకాలు చెప్పడు. ఉద్యోగం వస్తా రాదా, మీ అబ్బాయికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది మార్కుల్లో, మీ అమ్మాయికి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఇది కాదు. దేవుని సంకల్పం ఏంటి? మనం ఆయన కుమారులుగా మారాలని, ఆయనతో పాటు నిత్యత్వంలో మనం జీవించాలని. సో ఆ జీవితానికి కావలసిన సంగతులు దేవుడు ముందుగానే మనకి తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి మీద కృంభరించబడక ముందే, సంఘం అనేది స్థాపించబడక ముందే దానియేలుకి ఇటువంటి వివేచన ఉంటే, దానియేలుకి కళల్ని దర్శనాల్ని ఇంటర్ప్రెట్ చేయగలిగే అంత వివేచన దేవుడిస్తే, చివరి దినాల్లో ఇంత అభిషేకంలో మూవ్ అవుతున్న సంఘానికి అటువంటి వివేచన, అటువంటి ఇంటర్ప్రిటేషన్ ఎక్కడుంది? మన ఇంటర్ప్రిటేషన్ అంతా దేనికోసం అంటే బ్యాంకులో బ్యాలెన్సులు పెంచుకోవడం కోసం, పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవడం కోసం, వీటి కోసమే. సంభవించబోవు సంగతుల గురించిన దేవుడు అంట ముందు మనకి తెలియజేస్తాడంట. దానికి కారణం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే దానియేలు హృదయంలో తీసుకున్న నిశ్చయతని ఆయన అధికారుల ముందు ప్రకటించి దాని ప్రకారంగా జీవించడం మొదలుపెట్టాడు, దేవుడు దానియేలుకి జరగబోవు సంగతుల్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. చివరి దినాల్లో ఉన్నాము. ప్రతిదానికి ఒక సమయము